కాలంలో చాలా మందిలో పోషకాహార లోపం ఎక్కువగా కనిపిస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు ఎక్కువగా అలవాటు పడడమే ఇందుకు కారణం. పోషకాహార లోపం వల్ల ఎలాంటి రుగ్మతలు ఏర్పడతాయి, వాటి నుండి బయటపడే మార్గాలేంటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చెప్పుకునేది ఐరన్ లోపం. చాలా మందిలో మరీ ముఖ్యంగా ఈ ఐరన్ లోపం ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. ఇక ఇది రక్తహీనతకు, శరీరంలో తీవ్ర నీరసం, బలహీనతకు దారితీస్తుంది. ఐరన్ లోపంను అధిగమించేందుకు తోటకూర, నువ్వులు, రాగులు, మాంసం వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి. విటమిన్ B12 లోపం. శాకాహారుల్లో పెద్ద వయసు వారిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. పాలు, పెరుగు, వెన్న వంటి పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైతే మాత్రలు వాడాల్సి ఉంటుంది. విటమిన్ D లోపం. శరీరంపై ఏమాత్రం ఎండ పడకుండా గడిపే వాళ్ళలో, వృద్ధుల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. రోజు కాసేపు శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. విటమిన్ D అందేలా కోడిగుడ్డు, పుట్టగొడుగులు, సాల్మన్ చేపలు, పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు మాత్రలు వాడాలి. అయోడిన్ లోపం. ఆహారం నుండి తగినంత అయోడిన్ అందక థైరాయిడ్ గ్రంథి వాపు వస్తుంది. ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఇందుకోసం అయోడైజ్డ్ ఉప్పును వినియోగించాలి. పెరుగు, ఇతర పాల పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ A లోపం. పోషకాహారం సరిగా తీసుకోకపోవడం వల్లనే ఈ లోపం వస్తుంది. దీంతో కంటి చూపు, ఇమ్యూనిటీ దెబ్బతింటాయి. దీని నుండి బయటపడేందుకు తోటకూర, సజ్జలు, పెసర్లు, చిలకడ దుంపలు, బొప్పాయి, నువ్వులు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఈ నియమాలు కొన్ని అయినా పాటిస్తే పోషకాహార లోపం నుండి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.